స్టూడెంట్స్ థర్డ్ బిట్ LAQ దయాళు దానశీల నాగార్జున లెసన్ ఓకేనా. ఏకం నిబంధ ప్రశ్నం సమాధత ఒక LAQకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందులో ఒక లెసన్ పోయిట్ ఇంట్రడక్షన్ చూడండి. దయాళు దానశీల నాగార్జున అను పాఠము శ్రీ PV కాణే గారు రచించిన సంస్కృత గద్యావళి అను గ్రంథం నుండి గ్రహించబడింది. ప్రస్తుత పాఠంను నాగార్జునుని దానశీలత మరియు జీవహరుని యొక్క రాజ్యాకాంక్ష వివరించబడినది. ఓకేనా. సో ఈ లెసన్లోకి వెళ్తే తెలుగులో నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అలాగే తెలుగులో రాసేవాళ్ళు ఇవే ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. పూర్వం ఒక చిరాయు అనే రాజ్యంలో చిరాయు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజ్యాన్ని. సో ఆ రాజ్యంలో గౌతమ బుద్ధుని అంశతో జన్మించిన నాగార్జునుడు తనకు మినిస్టర్గా పనిచేసేవారు. ఎవరికి? చిరాయువుకి. ఇంకా నాగార్జునుడు దయ, దానగుణం మరియు గొప్ప జ్ఞానం గలవారు. ఇతడు ముసలితనం రాకుండా మరియు చాలా కాలం జీవించుండుటకు రసాయనాలు మీన్స్ మెడిసిన్ తయారు చేసి నాగార్జునుడు మరియు చిరాయువులు ఇద్దరు ఆ మెడిసిన్ తిని చాలా కాలం జీవించసాగారనమాట. ఇంకా తర్వాత నాగార్జునుని కుమారుల్లో ఒక కుమారుడు చిన్న కొడుకు డిసీజ్ వచ్చి చనిపోతాడు. ఇంకా నాగార్జునునికి చాలా బాధ అనిపించి ఇలా మనుషులకు మరణమే రాకుండా ఉండేందుకు తపస్సు, దానం మొదలైన వాటి ప్రభావం చేత ఒక అమృతాన్ని సృష్టించాలని ప్రయత్నం మొదలు పెడతాడనమాట. అమృతాన్ని తయారు చేసి అన్నీ సిద్ధం చేసుకుంటాడు. లాస్ట్కి ఇంకా అమృతము ఆ ఔషధం కలిపి దాని రెండిట్లీ కలిపేసి సరైన సమయం అంటే టైం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ నాగార్జున చేసే ఈ పని ఏదైతే అమృతం తయారు చేయాలనుకుంటుండో అది ఇంద్రుడికి తెలిసి, ఇంద్రుడు నీవు అలా చేయలేవు నాగార్జున, ప్రజాపతి బ్రహ్మను ఓడించుటకు సిద్ధపడుతున్నావా, అలా చేయకూడదు. మానవులకు మరణము జననం అనేది పుట్టుక మరణము జనన మరణాలు అనేటివి ఉండాలి. అలా ఉంటేనే అది లోక కార్యము అండ్ అదే కరెక్టు, నువ్వు ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నావు అని చెప్పి అతన్ని అశ్విని దేవతలను పంపించి సందేశం పంపిస్తాడనమాట. మీన్స్ మెసేజ్ స్టాప్ చేయమని. సో దానికి నాగార్జునుడు సరే అని ఒప్పుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఇంకా చిరాయు కొడుకైన జీవహరుడు యువరాజు కావాలనుకుంటాడు. ఇంకా జీవహరుడు వెళ్ళి తల్లికి నమస్కరించగా యువరాజు పదవిని పొందినను కావాలనుకుంటాడు. అప్పుడు ఇంకా నాగార్జునుడు అండ్ చిరాయు కలిపి తల జీవహరుణ్ణి యువరాజుగా నియమిస్తారనమాట. యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు పదవిని కూడా అప్పగిస్తారు. కానీ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా. సో చిరాయు వాళ్ళ భార్య తన దగ్గరికి వెళ్ళి జీవహరుడు, అమ్మ నేను మీ దగ్గర బ్లెస్సింగ్స్కి వచ్చాను అని చెప్తాడు. ఓ కుమార, యువరాజు పదవిని పొందినను ప్రయోజనం ఏముంది, నీవు అనవసరంగా ఎందుకు సంతోషిస్తున్నావు అని తల్లి అంటది. నీ సోదరులు ఇలా ఎంతోమంది యువరాజు పదవిని పొందినా యువరాజుగా కూర్చోలేరు. 800 సంవత్సరాలు మీన్స్ 1800 years నుంచి ఇలాగే నడుస్తుంది. మీ నాన్నగారు కానీ నాగార్జున కానీ చనిపోరు, వాళ్ళు మెడిసిన్ తీసుకున్నారు హెల్తీగా ఉండడానికి అని తల్లి చెప్తుంది అన్నమాట. అప్పుడు జీవహరుడు నాకేం పాలు పోవట్లేదమ్మా అంటే ఏం అర్థం కావట్లేదమ్మా అని అంటాడు. అప్పుడు తన తల్లి ఏమంటుందంటే, నీవు నిజంగా రాజ్యంను కోరుకున్న వాడైతే నాగార్జున వద్దకు వెళ్ళి అతని తల కావాలని అడుగు. అతను ప్రతిరోజు మధ్యాహ్న సమయం ఆహారం స్వీకరించే మీన్స్ భోజనం చేసే సమయంలో ఎవరికైనా ఏదైనా కోరిక ఉందా అని అడుగుతాం. ఆ సమయంలో నువ్వు వెళ్ళి అతన్ని తల కావాలని అడుగు. ఇచ్చిన బాట నిలబెట్టుకునే నాగార్జునుడు తన తలనిస్తాడు. అది విని మరణ దుఃఖంతో మీ నాన్నగారైన మహారాజు చనిపోతారు. అప్పుడే నీటికి రాజ్యం దక్కుతుంది అని తల్లి చెప్తుంది. ఇంకా రాజ్యాకాంక్ష ఎప్పుడైనా బంధుప్రీతిని తొలగిస్తుంది, అవునా కదా. సో రాజ్యాకాంక్ష ఉండడం వల్ల బంధువులు ఎవరు లేదు అనేది చూడరు. సో అలానే జీవహరుడు వెళ్ళి భోజన సమయంలో నాగార్జున తలనివ్వమని అడుగుతాడు. నా తలతో నీకేం ప్రయోజనం అని నాగార్జునుడు జీవహరుని అడుగుతాడు. నాకు కావాలి అని చెప్తాడు. నాగార్జునుడు జీవహరునితో అంటాడు. అందుకు జీవహరుడు ప్రయత్నించగా ఎంతో దివ్యమైన రసాయనాలు తీసుకున్నందువల్ల నాగార్జున తల మాత్రం తెగదనమాట. ఇంకా కత్తులే తెగి ముక్కలైపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఇంకా నాగార్జునుడు తన కోరికను ఆ అబ్బాయి యొక్క కోరికను తెలుసుకొని మహారాజుతో చెప్తాడు. మహారాజు
తలనివ్వకూడదు అని చెప్తాడు. ఇంకా నేను దానం కావాలి అని వచ్చిన వాళ్ళకి దానం ఇవ్వకుండా పంపించలేను అని మహారాజుతో నాగార్జునుడు చెప్తాడు. ఇంకా నాగార్జునుడు ఒక రసాయనం మీన్స్ ఒక పౌడర్ పూసిన కత్తిని జీవహరుడికి ఇస్తాడు. ఆ కత్తిని ఉపయోగించి జీవహరుడు నాగార్జున తలను నరికేస్తాడు. నాగార్జున మరణించినందుకు దుఃఖంతో మహారాజు కూడా మరణించడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆకాశం నుంచి, ఓ రాజా, నాగార్జునుడు మరలా జన్మ లేకుండా బుద్ధునితో సమానమైన లోకాన్ని పొందాడు, కనుక నీవు మరణించవద్దు, బాధపడొద్దు అని ఒక మెసేజ్ వినిపిస్తుంది. ఇంకా ఆ మాటలు వినబడగానే రాజు చిరాయు ఎవరైతే ఉన్నారో మరణ ప్రయత్నాన్ని విరమించి రాజ్యాన్ని వదిలేసి బాధతో, తన కొడుకే ఇలా చేశాడని బాధతో అడవులోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. రాజపదవి కోసం జీవహరుడు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకున్న నాగార్జున యొక్క కుమారులు జీవహరుని చంపేస్తారు. అది తెలుసుకున్న అతని తల్లి కూడా తీవ్రంగా దుఃఖిస్తుంది. చెడు మార్గంను పట్టిన మానవులకు మంచి ఎట్లా జరుగుతుంది అనగా మంచి జరగదని ఈ కథ యొక్క నీతి అన్నమాట. ఓకేనా? సో ఇది స్టోరీ. తెలుగులో రాసేవాళ్ళు ఈ స్టోరీ అంతా చదివి చక్కగా ఇలా మధ్యలో సంస్కృత సెంటెన్స్ రాస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. అమృతం సృష్టుం ఉపచక్రమే కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముగతః ఆయుష్మాన్ యోవరాజ్యం ప్రాప్య కిం మృషా ఇష్యసి. రాజ్యలోభో బాంధవ స్నేహం అతివర్తతే నాకోప్యర్థి మత్తో విముఖో యాతి అనార్యజుష్టేన పథ ప్రవృత్తానాం నరాణాం కృతః శివం భవేత్. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు స్టోరీ. స్క్రీన్షాట్ తీసుకొని ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో, తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో చక్కగా రాయండి. ఇది ఒక మెటీరియల్ స్టోరీ. నేను ఇంకొక మెటీరియల్ స్టోరీ కూడా పెడతాను మీకు. ఇది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించిన స్టోరీ మెటీరియల్. ఇది ఇంకొక మెటీరియల్. కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క మెటీరియల్లో ఒక్కోలాగా, అంతే తప్పితే స్టోరీ ఏం చేంజ్ ఉండదు. బట్ ఒకసారి చదవండి. రెండు మెటీరియల్స్ స్టోరీని ఒకసారి మీరు ఎంత టైం 1 or 2 minutes అయితే సరిపోతుంది. జస్ట్ చదవండి. ఎందుకంటే ఇందులో పాయింట్స్ బాగుంటే అందులో పాయింట్స్ బాగుంటే అందులో మీరు రాయగలుగుతారనమాట. ఒక్కోసారి కొన్ని మెటీరియల్స్లో సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఒక్కో పేరాగ్రాఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది, అది చదువుతుంటే ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది. సో అందుకని మీకు నచ్చినట్టుగా చదవండి. ఈ మెటీరియల్లో ఆ మెటీరియల్లో రెండు మెటీరియల్స్లో కలిపి 2.5 pages వచ్చే విధంగా చక్కగా రాసి సంస్కృత సెంటెన్స్ రాసి కంప్లీట్ చేయండి స్టోరీని. ఓకేనా? దయాళుః దానశీలః నాగార్జునः లెసన్ కంప్లీటెడ్.